హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంటర్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించిన VSAQs చూడబోతున్నాం. అంటే మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడబోతున్నాం, 2 మార్క్స్వి. సో చూడండి ఎలాగుంటాయి అనేది. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద డేటా అంటున్నాడు. డేటా ఇచ్చేసాడు 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54 అండ్ 44 ఈ విధంగా ఇచ్చాడు. అయితే మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో చూడండి ఇంకోసారి చెప్తాను. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ది డేటా అనేసి డేటా ఇచ్చేసాడు. అయితే మనకి ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి ఈ డేటాకి ముందుగా ఆన్సర్ చూడండి. గివెన్ ముందు ఇచ్చిండే డేటాని రాద్దాం. గివెన్ డేటా ఈజ్ ఇచ్చిండేది రాద్దాం. ఇదంతా ఇట్లా లైన్గా రాసుకోండి. 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54, 44 ఈ విధంగా. ఇక్కడ మీకు చూసినట్టయితే ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటున్నాడు ఆఫ్ ద డేటా అనేసి డేటా ఇచ్చేసాడు. ఇక్కడ చూసినట్టయితే ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్. దీన్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ నుంచి రండి. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో మీన్ అని ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీన్ అని ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ చేయాల్సింది డేటాతో మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ని చేయాలి. ఎలాగనే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇచ్చిండే డేటా రాసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీన్ కావాలంటే మనకు ఫార్ములా తెలుసు కదా. ఏంటి మీన్? చూసినట్టయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది అబ్జర్వేషన్స్ అంటే ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 10 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఈ విధంగా నంబర్స్నే మనం ఇక్కడ అబ్జర్వేషన్స్ అంటున్నాం, లేకుంటే టర్మ్స్ అన్నానండి, మీ ఇష్టం. ఇక్కడ మీరు చూసినట్టయితే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ అబ్జర్వేషన్స్ మనం క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం, కొంతమంది స్మాల్ n తో డినోట్ చేస్తారు, మీ ఇష్టము. ఇక్కడ చూసినట్టయితే నేను క్యాపిటల్ N తీసుకున్నాను. ఈజ్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి కాబట్టి 10 10 వేసాం చూడండి. అదేవిధంగా మనకు మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీన్ మనము ఎక్స్ బార్తో, స్మాల్ ఎక్స్ బార్తో ఇక్కడ మనము డినోట్ చేస్తాము. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవే మనకు అబ్జర్వేషన్స్, ఇవన్నీ మనకి సమ్ చేయాలంట, సమ్మేషన్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసిన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని ఎన్ని ఉన్నాయి అనేది. ఓకేనా? అది వేస్తే మనకి ఆటోమేటిక్గా మీన్ అనేది వచ్చేస్తుంది. ఈ డేటాకి మీన్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అనేది మళ్ళీ చేయాలి. చూడండి ముందుగా మీన్ చూసినట్టయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాడు కాబట్టి 38 ప్లస్ 70 ప్లస్ 48 ప్లస్ 40 ప్లస్ 42 ప్లస్ 55 ప్లస్ 63 ప్లస్ 46 ప్లస్ 54 ప్లస్ 44 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి ఎన్ని 10 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 10. ఈ విధంగా ఇక్కడ మీరు పైన అంతా యాడ్ చేసినట్టయితే మనకి 500 వస్తుంది. మీరు చేసి చూడొచ్చు. అదేవిధంగా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 500 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 10. ఇక్కడ చూసినట్టయితే 0 క్యాన్సిల్ అప్పుడు మనకి 50 వచ్చేసింది. అంటే ఎక్స్ బార్ ఎంత ఉంది మనకి ఇక్కడ 50. అంటే మనకి మీన్, ఈ డేటా యొక్క మీన్ చూసినట్టయితే మనకి 50 ఉంది. ఈ విధంగా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కదా, కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అబ్సల్యూట్ మీన్ డీవియేషన్స్ వాల్యూస్ రాసుకుంటాం. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్స్ ఆర్, ఫార్ములా వచ్చేసి మనకి అబ్సల్యూట్ మీన్ డీవియేషన్స్ కావాలి అంటే ఇక్కడ చూసినట్టయితే ఫార్ములా ఇది అయిపోతుంది. చూడండి మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అయిపోతుంది. ఓకేనా? సో మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఈ విధంగా ఎక్స్ సఫిక్స్ i మైనస్ ఎక్స్ బార్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి xi అంటే ఏం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే ఒకటి, ఇది xi. ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే మాడ్యులస్ ఉంది కానీ ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను మాడ్యులస్ పెట్టేయండి. xi అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ తీసుకోండి 38 తీసుకోండి. ఓకేనా? సో కాబట్టి మనకి ఇక్కడ 38 రాద్దాం. అదేవిధంగా నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ బార్ అంటే ఏంటి? ఇక్కడ మనకు చూసినట్టయితే మీన్ ఎక్స్ బార్ మీన్ ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది కాబట్టి 50 వేద్దాం. ఈ విధంగా మాడ్యులస్ ఇక్కడ మీరు చూసినట్టయితే 38 మైనస్ 50 అంటే నెంబర్ కాబట్టి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -12 ఈ విధంగా అయిపోతుంది. ఇక మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ చేస్తే ఏమైపోతుంది మనకి టోటల్గా 12 అయిపోతుంది. ఈ విధంగా మనకి 12 వచ్చింది చూడండి. అదేవిధంగా మరి మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే మనకి xi అంటే మరి నెక్స్ట్ తీసుకోవాల్సి ఉండేది, మరి నెక్స్ట్ ఈ నెంబర్ తీసుకోవాలి. 38 అయిపోయింది కాబట్టి మనకి ఇచ్చిన డేటాలో నెక్స్ట్ 70 ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు మరి మీకు మాడ్యులస్ ఆఫ్ 70 మైనస్ ఎక్స్ బార్ అంటే మనకి చూసినట్టయితే 50 వచ్చింది కాబట్టి 50 ఎంత అయిపోతుంది మనకి 20 అయిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ 20 అంటే ఇక 20 ఈ విధంగా 20. మరి అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 48 తీసుకొని 48 మైనస్ 50 చేయండి. ఈ విధంగా మరి మీకు 2 వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్
నంబర్ కూడా అలాగే చేయాలి. అన్ని దానికి నంబర్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. 10, 8, 5, 13, 4, 4, 6 ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇదంతా మనం ఏమంటామంటే అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటారు. ఓకేనా. సో దీన్ని మనము అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటున్నాం. దీన్ని ఇప్పుడు మనకి ప్లస్ చేయాలి, సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ సింబల్ తెలుసు కదా మనకి, ఈ విధంగా ఉంటుంది సమ్మేషన్ సింబల్. ఇది ఈ విధంగా మనకి ఇక్కడ ఇదంతా మనకి ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎందుకు ఇలా రాశాను అంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. ఇక్కడ i ప్లేస్ లో 1 పెట్టండి ఈ విధంగా. అంటే మనకి xi 1 అయినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది అన్నట్టు ఫస్ట్ ఇది 38 ఈ విధంగా. మళ్ళీ x2 అంటే 70, x3 అంటే 40 ఈ విధంగా. ఓకేనా. సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. మనకి 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 10 ఈ విధంగా రాసాం. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా మీరు ప్లస్ చేసేయండి. ఇవే కదా మనకి వచ్చిండేది, సమ్మేషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిండేదాన్ని ప్లస్ చేసేయండి ఈ విధంగా. 12 ప్లస్ 20 ప్లస్ 2 ప్లస్ 10 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 13 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్గా మనకి 84 అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ ఎంత వచ్చింది మనకి 84 వచ్చింది. అంటే ఇది మనకి సమ్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఓకేనా. సో మనకి ఇచ్చిన డేటాకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి 84 వచ్చింది. మనకి ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకి ఫార్ములా ఏమైపోతుందంటే ఇది ఉంది చూడండి. సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ డివైడెడ్ బై n. ఈ విధంగా ఇక్కడ n అంటే మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ విధంగా ఇచ్చిండే డేటాకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది చూసినట్టయితే సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ అంటే ఇంతకుముందు చేసుకున్నాం కదా, ఇది 84. ఈ విధంగా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే n ఉంది కాబట్టి ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రాసుకోండి. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10 మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్. n అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసినట్టయితే మనకి ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి కాబట్టి 10 ఈ విధంగా. ఇక్కడ మనకి వాల్యూ అంత వచ్చేసింది కదా 84 డివైడెడ్ బై 10. ఇక్కడ మనకి పాయింట్లో రాసుకుంటే 8.4 అయిపోతుంది. ఈ విధంగా ఇది అనేది మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఇచ్చిండే డేటాకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ 8.4 ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా. సో ఇది మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద డేటా అంటున్నాడు. డేటా ఇచ్చేసాడు చూడండి. ఆన్సర్ గివెన్ ముందుగా ఇచ్చిండే డేటాను రాయండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాపిటల్ 1 తో డినోట్ చేస్తాం. ఇది ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయో ఎంచుకోండి, 10 ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు కాబట్టి మీన్ చూసుకున్నట్టయితే మనకి మీన్ ముందుగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీన్ x బార్ తో డినోట్ చేస్తాం. మనకు తెలుసు కదా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చూడండి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నీ ప్లస్ చేయండి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి అనేది డివైడెడ్ 10. ఇక్కడ చూసినట్టయితే x బార్ ఈజ్ ఈక్వల్స్ టోటల్గా మనకి 50 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు కాబట్టి ఈ విధంగా మనం అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా. సో ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ ఈ విధంగా ఉంటుంది. xi అంటే మనకి ఒకసారి 38 పెట్టండి. ఓకేనా. సో 38 మైనస్ x బార్ అంటే ఇక్కడ చూసినట్లయితే 50 ఈ విధంగా xi మైనస్ x బార్ చేయాల్సి ఉంటుంది. అన్ని దానికి చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనం అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటున్నాం. ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. 12, 20, 2, 10, 8, 5 ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీన్ని మనం అంతా ప్లస్ చేయాలి, సమ్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. 1 to 10 ఎలా రాశానంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ అంటే 50. ఓకేనా. సో ఈ విధంగా రాయండి, లేకుంటే ఇలాగే పెట్టేసేయండి. x బార్ అంటే మనకి 50 వచ్చింది కాబట్టి ఈ విధంగా. సో ఈజ్ ఈక్వల్స్ టు అన్ని సమ్ చేయండి. ఈ విధంగా 84 వస్తుంది. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు క్వశ్చన్లో కాబట్టి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఈ విధంగా ఫార్ములా ఉంది. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ డివైడెడ్ బై n. దీని వాల్యూ అంతా 84 వచ్చింది కాబట్టి 84 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 10. దీని చేసినట్టయితే 8.4. ఇదే మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ 8.4. ఇచ్చిన డేటాకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ 8.4 ఈ విధంగా ఉంటుంది చూడండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటున్నారు చూడండి. ఫస్ట్లోనే మీరు స్టార్టింగ్లో బాగా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది క్వశ్చన్ని. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఆఫ్ ద డేటా అనేసి చిన్న డేటా ఇచ్చేసాడు చూడండి. 3, 6, 10, 4, 9, 10 అని ఇచ్చేసాడు. ఓకేనా. సో చేద్దాం చూడండి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఇక్కడ చూసినట్టు ఆన్సర్ గివెన్ ముందుగా ఇచ్చిన డేటా రాద్దాం. గివెన్ డేటా ఈజ్ 3, 6, 10, 4, 9, 10.
ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాపిటల్ N ఈక్వల్స్ 1 2 3 4 5 6 ఈ విధంగా. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు కాబట్టి ముందుగా మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా. ఇక్కడ చూడండి, అప్పుడు మనకి ఇవన్నీ ప్లస్ చేసేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయని చేసేద్దాం. 3 + 6 + 10 + 4 + 9 + 10 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6. ఓకేనా. సో 6 ఈ విధంగా. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఎంత ప్లస్ చేస్తే 42 డివైడెడ్ బై 6 వస్తుంది. 6 1 6 7 42 ఈ విధంగా 7 వచ్చేసింది. చూడండి, ఈ విధంగా ఎక్స్ బార్ చూసినట్టయితే మనకి 7 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏంటిది, ఈ డేటాకి మీన్. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు మనకి అబ్జల్యూట్ మీన్ వాల్యూస్, మీన్ డివియేషన్ వాల్యూస్ ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డివియేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ద అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డివియేషన్స్ ఆర్ మనకు ఫార్ములా ఉంది. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసినట్టయితే xi అంటే ముందుగా మనకి ఇక్కడ 3 చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే 3 ఉంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ xi బార్ అంటే 3, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఎక్స్ బార్ అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి 7 పెట్టుకోండి ఈ విధంగా మాడ్యులస్. ఓకేనా. సో 3 - 7 అంటే -4 అయిపోతుంది, మాడ్యులస్ ఉంటుంది. ఓకేనా. సో మాడ్యులస్ చేస్తే ఇక 4 అయిపోతుంది. ఈ విధంగా 4 అదే విధంగా నెక్స్ట్ దానికి కూడా చూసుకోండి, 6 కూడా చూసుకోండి. ఓకేనా. సో 6 - 7 వస్తుంది. 6 - 7 అంటే 1. ఈ విధంగా అన్ని దానిలకి ఇలా మీరు చేసుకుంటూ పోవాలి. మళ్ళీ 10కి చేయాలి, 4కి చేయాలి, 9కి చేయాలి, 10కి చేయాలి. అన్ని మనకి పాజిటివ్ వాల్యూసే ఉంటుంది, ఎందుకంటే మాడ్యులస్ ఉంటుంది కాబట్టి. మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా. సో 4, 1, 3, 3, 2, 3 ఈ విధంగా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు దీన్ని మనము ప్లస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to కాబట్టి 6 ఈ విధంగా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అని చూసినట్టయితే మనకి ఇక్కడ 7 వచ్చింది ఈ విధంగా. ఓకేనా. సో ఈక్వల్స్ ఇక్కడ మనం సబ్ చేద్దాం సమ్మేషన్ కాబట్టి 4 + 1 + 3 + 3 + 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు చూసినట్టయితే 16 అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ మన క్వశ్చన్లో అదే అడిగాడు కాబట్టి ఫార్ములా వచ్చేసి ఈజ్ సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై n ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇదంతా వాల్యూ మనం చేసుకున్నాం కదా ఇంతకుముందు, 16 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీరు ఇంకా డీటెయిల్గా రాసుకోవచ్చు. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. 6 అంటే ఇక్కడ మనకి 6 అబ్జర్వేషన్ కాబట్టి 6 ఈ విధంగా వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే చూసినట్టయితే మనకి ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 ఈ విధంగా డీటెయిల్గా రాసుకోండి. డివైడెడ్ బై n అంటే మనకి 6 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది కనుక చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 కాబట్టి 6 ఈ విధంగా ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ అంతా మనకు వచ్చింది కదా 16 డివైడెడ్ బై 6 అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చేసి చూస్తే 2.666 అని వచ్చేసింది, ఇలాగే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనకి 2.6 ఇంకా మనకి 5 కన్నా పెద్దది కాబట్టి ఇది 5 కన్నా ఎక్కువే ఉంది. చూడండి, 6 అలా ఉంది కాబట్టి మనకి ఇక్కడ అబ్జల్యూట్గా ఇక్కడ 7 రాసేస్తాం. ఓకేనా. సో 6 కన్నా ఈ విధంగా మనకి 2.67 అని వచ్చేసింది. చూడండి, అబ్జల్యూట్గా మనం ఇక్కడ 2.67 అని ఇక్కడ రాసేస్తాం. ఓకేనా. సో దెర్ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ 2.67. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా ఇచ్చిన డేటాని రాయండి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయండి 6. ఓకేనా. సో ఇక్కడ మనకి మీన్ డీవియేషన్ అప్పుడు మీన్ అన్నాడు కాబట్టి ముందుగా మీన్ ఫైండ్ అవుట్ చేయండి. అదేవిధంగా ద అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్ కావాలంటే మనకి ఇది ఫార్ములా ఉంది. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్. xi అంటే ఒకసారి దీన్ని పెట్టి చేయండి. ఓకేనా. సో ఒకసారి 3ని పెట్టి చేయండి, 3 మైనస్ అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్ బార్ కాబట్టి 7 ఈ విధంగా. 3 - 7 అంటే మనకి ఏమైపోద్ది, -4 అయిపోద్ది. ఓకేనా. సో ఈ విధంగా మాడ్యులస్ చేస్తే 4 అయిపోద్ది. ఈ విధంగా అన్ని మీరు పెట్టి చూడాలన్నట్టు. ఓకేనా. సో ఇచ్చిన డేటా అంతా పెట్టి చేస్తే ఈ విధంగా 4, 1 ఈ విధంగా వచ్చేసింది. చూడండి, దీని అంతా మీరు ప్లస్ చేసుకోండి, సమ్మేషన్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిండేది మనకి అబ్జల్యూట్ వాల్యూ యొక్క సమ్మేషన్ అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటే ఇది కొంచెం ఫామ్లో ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఇవంతా ఫైండ్ అవుట్ చేసి పెట్టేసుకుంటాం. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 6 ఈ విధంగా 16/6 ఈ విధంగా వచ్చేసింది. చూడండి, మనకి దీన్ని 16/6 అంటే ఈక్వల్స్ 2.666 ఈ విధంగా వచ్చేసింది. అబ్జల్యూట్గా 2.67 అని పెట్టేసేయండి. ఓకే, సో ఈ విధంగా దెర్ఫోర్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ 2.67 ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఈ విధంగా చూసినట్టయితే ఇది కూడా సేమ్ ఇంతకుముందు చేసాం కదా, అలాగే చేసాం. కాకపోతే ఇక్కడ మనకి మీడియన్ అంటాడు, అంతే, పెద్ద తేడా ఏముండదు. ఓకేనా. సో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అన్నాడు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో. ఓకేనా. సో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అని అంటాడు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో. ఇక్కడ చూసినట్టే మీడియన్ అంటాడు, పెద్ద తేడా ఏముండదు. ఓకేనా. సో చెప్తాను చూడండి ఎలాగనేది. థర్డ్ వన్ చూసినట్టు ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద డేటా అనేసి డేటా ఇచ్చేస్తాడు. 13, 17, 16, 11, 13, 10, 16, 11, 18, 12, 17. ఓకే, సో ఈ విధంగా ఇచ్చాడు చూడండి. అయితే మనకి ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్
కావాలంటున్నాడు. ఓకేనా. సో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ముందుగా ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుంటాం. అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత మీరు ఇలా చూసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి మిడిల్లో వస్తుంది అన్నట్టు వాల్యూ. ఎప్పుడైతే అసెండింగ్ ఆర్డర్ రాసింటారో ఓకేనా. సో మీరు నంబర్స్ డివైడ్ చేసుకుంటూ రావాలి. ఈ సైడ్ నుంచి 6 ఎంచుకుంటూ వచ్చారనుకోండి, ఈ సైడ్ నుంచి కూడా మనకి 6 ఎంచుకుంటూ రావాలి. ఓకేనా. సో అలాగ వచ్చినట్టయితే మిడిల్ వాల్యూవే మనకి ఏమైపోతుంది, మీడియన్ అయిపోతుంది. ఓకేనా. సో ఎలాగనే నేను చెప్తానులేండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఎలా కనుక్కోవాలని ఇక్కడ మనం చూద్దాం. ఆన్సర్ గివెన్ డేటా ఈజ్ ముందుగా ఇచ్చిండే డేటా రాద్దాం. డేటా ఈజ్ 13, 17, 16, 11, 13, 10, 16, 11, 18, 12, 17 ఈ విధంగా ఇచ్చాడు. కానీ సో ముందుగా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ చూసినట్టయితే చూడండి ముందుగా 10 అంటే మనకి చిన్న నుంచి పెద్ద అంటే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా. సో చిన్న నుంచి పెద్దగా. ఓకేనా. సో ఈ విధంగా ముందుగా చూడండి 10, అదేవిధంగా 11, అదేవిధంగా ఇంకొక 11 ఉంది కాబట్టి 11, అదేవిధంగా 12, అదేవిధంగా 13, ఇంకొక 13 ఉంది కాబట్టి 13, అదేవిధంగా 16, ఇంకొక 16 ఉంది కాబట్టి ఇంకొక 16, అదేవిధంగా 17, అదేవిధంగా ఇంకొక 17 ఉంది కాబట్టి ఇంకొక 17, ఇంకొక 18 మిగిలింది. ఓకేనా. సో ఈ విధంగా 18 ఈ విధంగా మీరు అసెండింగ్ ఆర్డర్ రాసుకోండి చిన్న నుంచి పెద్ద. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు మీకు మీడియన్ కావాలంటే ఇక్కడ మీరు డివైడ్ చేసుకుంటూ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 నంబర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 11 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు 5 డివైడ్ చేసుకోండి. 1 2 3 4 5, అదేవిధంగా 1 1 2 3 4 5 ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్లో వచ్చే వాల్యూసే. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్లో మనకి ఎంత ఉంది, ఇక్కడ మీరు చూసినట్టయితే 13 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి 13 ఇక్కడ ఏమైపోతుంది అంటే మీడియన్ అయిపోతుంది. ఈ విధంగా ఈ డేటాకి ఇచ్చిన డేటాకి మీడియన్ ఏంటంటే 13 అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. చూసినట్టే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసినట్టయితే మనకి 11 ఉన్నాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకి 11 అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి మీడియం ఫైండ్ అవుట్ చేసాం కదా. మీడియం చూసినట్టయితే 13. ఎందుకు మీడియం ఫైండ్ అవుట్ చేసామంటే ఇక్కడ మన క్వశ్చన్లో అడిగినాడు ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటున్నాడు. చూడండి మీడియన్ కాబట్టి ముందుగా మనం ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంతకుముందు దానిలో చూసినట్టయితే మీరు ఇక్కడ మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు కాబట్టి మనకి మీన్ని ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమే. ఇక్కడ మీరు చూసినట్టయితే ద అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఆర్ మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m అవుతుంది. ఇక్కడ m అంటే మనకి మీడియన్ని క్యాపిటల్ M తో డినోట్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ముందుకు చూసినట్టయితే మనకి మీన్ కాబట్టి x బార్ అని వచ్చింది, ఇక్కడ మనకి మీడియన్ కాబట్టి క్యాపిటల్ M వస్తుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకేనా. సో ఈ విధంగా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూసినట్టయితే xi ప్లస్ ఒకసారి మీరు అసెండింగ్ ఆర్డరే తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి దీంతో ఇక సంబంధం లేదు, అసెండింగ్ ఆర్డర్ 10. ఓకేనా. సో మాడ్యులస్ ఆఫ్ xi అంటే 10 మైనస్ అదేవిధంగా m చూసినట్టయితే 13. ఈ విధంగా 10 మైనస్ 13 చూసినట్టయితే 10 మైనస్ 13 అంటే ఏమైపోతుంది, -3 అయిపోతుంది. ఓకేనా. సో -3 ఇక్కడ చూసినట్టయితే మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ 3 చేస్తే టోటల్గా మనకి 3 అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి 3 వచ్చేసింది చూడండి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఇది కూడా. ఓకేనా. సో నెక్స్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది 11. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే 11 పెడతాం. ఇక్కడ 11 మైనస్ ఏమైపోద్ది, m అంటే 13 ఈ విధంగా అయిపోతుంది చూడండి. 11 మైనస్ 13 అంటే 2 అయిపోతుంది. ఓకేనా. సో టోటల్గా 2 అయిపోతుంది. మాడ్యులస్ కూడా తీసేస్తే ఈ విధంగా మనకి 2 వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు అన్ని దానికి సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. 3, 2, 2, 1, 0, 0, 3, 3, 4, 4, 5. ఓకేనా. సో ఈ విధంగా అన్ని మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి చూడండి, ఎందుకంటే మాడ్యులస్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా వచ్చిండే దాన్ని ఇక్కడ మనకి సమ్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సమ్మేషన్ i = 1 to 11 మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m అన్నట్టు. ఓకేనా. సో m ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూసినట్టయితే పైన 13 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు డీటెయిల్గా రాసుకోండి. m అంటే 13 ఈ విధంగా చేసినట్టయితే మనకి సమ్మేషన్ చేస్తున్నాం చూడండి, అడిషన్ చేయాలి. ఇవన్నీ అన్ని అడిషన్ చేస్తే చూడండి 27 వచ్చేస్తుంది మీకు ఈ విధంగా. ఓకేనా. సో ఇవి జస్ట్ అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఒకటే. చూడండి దెర్ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ చూసినట్టయితే మనకి ఫార్ములా సమ్మేషన్ i = 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m డివైడెడ్ బై n. ఇది మనకి ఫార్ములా. ఓకేనా. సో ఇదంతా మనకి ఇంతకుముందు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది 27. ఓకేనా. సో ఇక్కడ చూడండి దెర్ఫోర్ సమ్మేషన్ i = 1 to 11 మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ 13 m అంటే. ఓకేనా. సో ఈ విధంగా డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 11 టోటల్గా మనకి దీని వాల్యూ 27 డివైడెడ్ బై 11 చూసినట్టయితే 2.45 వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా. ఓకేనా. సో మీరు చేసి చూడాలి 11, 27. ఓకేనా. సో చూడండి 11 2 = 22. ఇప్పుడు మనకి 5 వస్తుంది కాబట్టి
పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. ఓకేనా 50 కాబట్టి 11 4 44 అయిపోతుంది. అప్పుడు మనకి చూసినట్టయితే 6 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 0. ఓకేనా సో 11 5 ఈ విధంగా మీకు అబ్జల్యూట్గా 2.45 వస్తుంది చూడండి. ఓకేనా సో ఈ విధంగా 2.45 రాసేయండి. ఓకేనా సో ఈ విధంగా దెర్ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ చూడండి ఈజ్ 2.45. ఓకేనా సో పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంతే. ఓకేనా సో ఇదంతా మనకి అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇదంతా సేమ్. ఓకేనా సో ఈ విధంగా మనకి ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అనేది ఇక్కడ మనకి వచ్చేది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవన్న ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటాడు. డేటా ఇచ్చేస్తాడు. ముందుగా ఇచ్చిన డేటాని రాసుకోండి. అదేవిధంగా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అనేది రాసుకోండి. అదేవిధంగా మీడియన్ని ఫైండ్ అవుట్ చేసేసేయండి. అదేవిధంగా ద అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేయండి. మీన్ డీవియేషన్స్ ఫార్మ్లో వచ్చేసి ఇది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు వచ్చేది డీవియేషన్ అబౌట్ మీడియన్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చేసాం కదా, మీడియన్కి సంబంధించిండేదే. చూడండి ఎలాగనేది ఫోర్త్ వన్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని ఇస్తాడు. చూడండి ఈ విధంగా 4, 6, 9, 3, 10, 13, 2 ఈ విధంగా ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఒకసారి మీన్కి మీడియన్కి మీరు కన్ఫ్యూజ్ పడతారు. ఓకేనా సో మీన్ అడిగినాడా మీడియన్ అడిగినాడో చూసుకోండి. ఓకేనా సో ఈ విధంగా. ఓకేనా సో ఇక్కడ మనకి మీన్ అడిగితే ఎక్స్ బార్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి మీడియా అడిగినాడు కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని దాన్ని మళ్ళీ మిడిల్ వాల్యూ చూసుకుంటాం. ఓకేనా సో మిడిల్ టర్మే మనకి ఇక్కడ ఏమైపోతుంది అంటే మీడియన్ అయిపోతుంది. ఓకేనా సో విధంగా చూస్తే గివెన్ డేటా ఈజీ. ముందుగా ఇచ్చిన డేటాను రాద్దాం. 4, 6, 9, 3, 10, 13, 2. ఓకేనా సో ఈ విధంగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకి దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా సో ఇక్కడ మీరు చూసినట్టయితే అసెండింగ్ ఆర్డర్ ఈస్ 2, 3, 4, 6, 9, 10, 13 అయిపోతుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ టర్మ్స్ అని అంటారు. ఎలాగన్నానండి ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి 7 ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీడియన్ ఆఫ్ ది డేటా చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డివైడ్ చేయండి. 3 డివైడ్ చేస్తే మిడిల్ వచ్చింది. ఇదే మనకి మీడియన్ అయిపోతుంది. ఓకే సో మీడియన్ ఆఫ్ ది డేటా ఈజ్ 6 అయిపోయింది. ఈ విధంగా ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆర్ చూసినట్టయితే మనకి ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసినట్టయితే xi అంటే ఒకసారి 2 పెట్టండి. మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ m అంటే మనకి 6 వచ్చింది. ఓకేనా సో ఇక్కడ 2 - 6 అంటే -4 అయిపోతుంది. మాడ్యులస్ చేస్తే టోటల్గా 4 ఈ విధంగా 4 అదేవిధంగా నెక్స్ట్ వాల్యూ పెట్టండి 3 అదేవిధంగా నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 2 ఒక 0, 3, 4, 7 ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. m అంటే మనకి ఇక్కడ 6. ఓకేనా సో డైరెక్ట్ కూడా రాసేయండి ఈ విధంగా. సో దెర్ఫోర్ సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 6 ఇప్పుడు మనకి యాడ్ చేయాల్సి ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m ఈజ్ ఈక్వల్స్ టు 4 + 3 + 2 + 0 + 3 + 4 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 23 అయిపోతుంది. ఇప్పుడు మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కాబట్టి ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 6 మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m డివైడెడ్ బై n అయిపోయింది ఇక్కడ. ఓకేనా సో ఇక్కడ యాక్చువల్లీ క్యాపిటల్ N ఉండాలి. ఓకేనా ఇక్కడ మనకి 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 6 పెట్టేసాను అంతే. సో ఈజ్ ఈక్వల్స్ దీని వాల్యూ ఇంతకుముందు చేసుకున్నాం కదా, ఇది 23 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చినాయి మనకి 7 చూడొచ్చు మీరు కాబట్టి 7 ఈ విధంగా ఈజ్ ఈక్వల్స్ టోటల్గా మనకి 3.29 అనేది వచ్చేస్తుంది. ఓకేనా సో దెర్ఫోర్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఈజ్ 3.29. ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ముందుగా ఇచ్చిన డేటాను రాసుకోండి, అసెండింగ్ ఆర్డర్ రాసుకోండి, అదేవిధంగా మీడియన్ ఫైండ్ అవుట్ చేసేయండి, అదేవిధంగా అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్ సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయండి, అదేవిధంగా మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేసేయండి. ఈ విధంగా మనకి వచ్చేస్తుంది.